నరేంద్ర మోడీ అమిత్ షాలు ఏం చెప్తున్నారు, మేము అసలు నక్సలైట్లు లేకుండా చేస్తామంటున్నారు. మీకు నిజంగా నక్సలైట్లు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో మాకు అది తెలియదు. కానీ నక్సలైట్ ఏ వాదనలు వినిపించాలనుకుంటే వాళ్ళ వాదనలు మీరు ఎందుకు వినలేకపోతున్నారు? మీరు నక్సలైట్లను లేకుండా చేయడం కాదు, ఆదివాసీ సమస్యలను పరిష్కరించినట్టయితే అసలు నక్సలైట్లే ఉండరు. మీరు ఆకలి లేకుండా చేసినట్టయితే అసలు నక్సలైట్లే ఉండరు. అవమానాలు లేకుండా చేసినట్టు అంటరానితనాన్ని, పేదరికాన్ని నిర్మూలించు. నువ్వు ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించు, నక్సలైట్లను నిర్మూలించడం కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే మళ్ళీ మేము ప్రజాస్వామ్యవాదులు, మేమేమో నక్సలిజాన్ని సమర్థించడం. మీ ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించారు కదా. ఈరోజు నిషేధించినటువంటి సంఘాల తరఫున మాట్లాడేటువంటి వ్యక్తులకు కూడా మీరు మా అర్బన్ నక్సలైట్లను ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, మీరు అర్బన్ నక్సలైట్లను ముద్రేసినా, దేశద్రోహులను ముద్రేసినా వేయించుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అమాయకమైనటువంటి ఆదివాసులను 6 నెలల పసి పిల్లలను చంపారు, ఆమె కూడా నక్సలైట్లేనా? కాదు కదా. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను, గొర్రెలని, మేకల్ని, పశువుల్ని మేపుకోవడానికి పోయినటువంటి వ్యక్తుల్ని పంచలు కూడా తీసి నక్సలైట్లని కాల్చి చంపుతా ఉన్నారు, వాళ్ళు కూడా నక్సలైట్లేనా? నీ క్షేత్రం అయితే నక్సలైట్లో పట్టుకో. కాబట్టి ఇది నరేంద్ర మోడీ నియంత పాలన. ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక పేరు దానికి చెప్తా ఉన్నాడు. ఈరోజు నక్సలైట్లకు కూడా పెట్టినటువంటి పేరు ఆపరేషన్ కగార్ కాదు, అంబానీ ఆదానిలా ఈ దేశంలో ఉన్న సంపాదన కక్కబెట్టడం కోసం చేసినటువంటి కగారి.